కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ పగ్గాలు స్వీకరించడం దాదాపు ఖాయమైపోయింది. దీంతో ప్రస్తుతం కేపీసీసీ చీఫ్ గా ఉన్న డీకే శివకుమార్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో కేపీసీసీ పగ్గాలు స్వీకరించేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు రేసులో ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఎవరి పేరును అధికారికంగా ప్రకటించలేదు. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న నాయకత్వ మార్పుల నేపథ్యంలో కేపీసీసీ పీఠం కోసం పలువురి సీనియర్ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్న సతీష్ జార్కిహోళీ పేరు ఈ రేసులో బలంగా వినిపిస్తోంది. అందరినీ కలుపుకుపోయే నాయకుడిగా, అణగారిన వర్గాల్లో మంచి పట్టున్న నేతగా సతీష్ జార్కిహోళీకి పార్టీలో చక్కని మద్దతు లభిస్తోంది. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా సతీష్ జార్కిహోళీకి బహిరంగంగా మద్దతు తెలుపుతున్నారు. ఉత్తర కర్ణాటకకు చెందిన శక్తివంతమైన లింగాయత సామాజిక వర్గానికి చెందిన జార్కిహోళీ సుదీర్ఘకాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నారు. 2008 నుంచి యమకన్ మర్ది నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక కేపీసీసీ పదవికి కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర పేరు కూడా బలంగా వినిపిస్తోంది. సుదీర్ఘకాలం కేపీసీసీ చీఫ్గా పనిచేసిన అనుభవం ఆయనకు ప్లస్ పాయింట్గా ఉంది. అందరికీ ఆమోదయోగ్యమైన నేతగా, అనుభవజ్ఞుడైన నేతగా జి పరమేశ్వరను కాంగ్రెస్ ఎంపిక చేసే అవకాశం ఉంది. కర్ణాటక మరో మంత్రి లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ఎంబీ పాటిల్ పేరు కూడా రేసులో ఉంది. ఉత్తర కర్ణాటకలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎంబీ పాటిల్ పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక టీపీసీసీ చీఫ్ గా డీకే శివకుమార్ సోదరుడు మాజీ ఎంపీ డీకే సురేష్ పేరు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. తన స్థానంలో తన వర్గానికే చెందిన వ్యక్తి ఉంటే బాగుంటుందని శివకుమార్ భావిస్తే ఈయన పేరు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అయితే అన్నదమ్ములిద్దరికీ కీలక పదవులను కాంగ్రెస్ అధిష్టానం కట్టబెడుతుందా అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనా శివకుమార్ కు సీఎం పగ్గాలు లభిస్తే కర్ణాటక పార్టీ రథసారథిగా కొత్త వారిని ఎంపిక చేయనుంది హస్తం పార్టీ.